టు మై ఛానల్ లక్కీ గేమర్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను హెడ్ షాట్స్ ఎలా సింపుల్గా కొడతాయో నేను ఒకటి చూపిస్తా చూడండి. ఓన్లీ ఫైర్ బటన్తోనే మనకి పని, దేంతో అవకుండా. మీరు ఎంతలా మూమెంట్ ఇచ్చి కొట్టినా, మామూలు కొట్టినా, అది మాత్రం హెడ్ షాట్ తగిలేటట్టయితే బాగుంటుంది. ₹14 received on PhonePe. అది మీకు కానీ తెలుసు, అందుకని చూడండి. ఇప్పుడు డెసిట్ అవ్వతానే షార్ట్ అంతేనే, దేనితోనే పెట్టి వాళ్ళు కొడతా చూడండి. వాటిని చూడండి, ఎదురు ఉన్నాయి. రెడీ? ఇది కోమ అయిపోయాడయ్యా. అరే కోమ మనిషి, కోమా చూసారా? సింపుల్. ఎలా అంటే చూడండి, ప్రతి సీను ప్రతి షాట్ లోపల చూసారా? జస్ట్ వాడి దగ్గర పెట్టి ఎలా అన్నా ఎంత సింపుల్ కొట్టడం, చాలా సింపుల్ అనుకుంటే. కానీ కొద్ది ప్రాక్టీస్ ఉంటే దాని అంతగా వస్తాయి. అప్పుడు మీరు వన్ టాప్ ఆడచ్చు, ఎవరినైనా పిల్లలైనా పిలిచి ఆడచ్చు. చూడండి, పెద్ద ఏదో వచ్చుకొచ్చాడు. పెద్దయినా చూడండి, ఆడు చూడు, నేనే మూమెంట్ లేను అయినా కానీ కొట్టుతాడు. సరే దగ్గరకు వస్తాను, నాకు మొఖం మీద పెట్టి కొడితే ఫీర్ వేరేలో ఉంటుంది గైస్. నిజంగా నేను చెప్తాను కదా. వీడు మాత్రం దగ్గర కొడితే కొచ్చి పడిద్దని తెలుసు అడిగి. అందుకే ఫస్ట్ రౌండ్ చూసారా? ఓహో నాయనా, ఏంది ఏంటి రాదా? జస్ట్ ఇలా పెట్టి ఇలా అన్న, అదే లేచిపోయింది. జస్ట్ ఇలా కొడితే చాలు, చాలా ఇంకంతే. M10 కానీ అంతే. కానీ M10 అటు ఇటు తిప్పి కొడితే కొద్దిగా బాగుంటుంది నీకు, అంటే అది ఒకే చోట నుంచుని పోతా. నెక్స్ట్ 2 రౌండ్లో M10 పెట్టి కొడతా చూడండి. ఏడు భయ్యా గురు సార్, మళ్ళీ షార్ట్ గన్ పెట్టి వదిలే. నాకేం తెలుసు, అన్ని ఖాతాలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? పెట్టి కొట్టేస్తాను. కొట్టేసా కూడా ఆల్రెడీ ఇంకేది కొట్టేది. పాపం అడోడు వచ్చినోడు సాగుబడిపోతున్నాడు, మామూలు పడట్లా. తోటి మూమెంట్ ఏమన్నా వస్తుందా? అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. చూసారా? జస్ట్ ఆడి దగ్గరికి వెళ్తున్నా, బుల్లెట్ పట్టుకుంటున్నా, కొడుతున్నా, అయిపోయింది. జస్ట్ ఒక్క బుల్లెట్ కొడితే చాలు, వాడి సచ్చి చూరుకుంటాడు. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా బాగా వస్తుంది మీకు. సారీ గాయస్, నేను M10 తీసుకొస్తాను, తీసుకురా. పర్లేదు, ఇప్పుడు వచ్చేస్తా. M10 తీసుకొస్తాను. నాకు ఈ గన్ అంటే చాలా ఇష్టం, కానీ ఆ గన్ తీసుకోవడం మనకి డబుల్ చూపిస్తా చూడండి. ఈ గన్ స్కిన్ చాలా ఇష్టం. ఎర్రడే చిక్కడి వస్తున్నా. నువ్వు M10 పెట్టి కొడతా. ఇప్పుడు M10 పెట్టి కొడతాను, 4 మాట ఇచ్చా. M10 పెట్టి కొడతా. డెసిట్ వద్దు మా, ఓన్లీ M10. ఇప్పుడు పడిపోయేది షార్ట్. ఓకే గురురా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇంట్రెస్టే. ఏం రైడు? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. నేనేం చేయను కదా సార్, దగ్గర రావట్లేదు, దూరం పోతాడు. ఈ M10 అనేది తక్కువ, చాలా తక్కువ. ఎంత పెట్టి కొట్టినా అదైతే సావట్లేదు. అందుకే షార్ట్ రన్ పెట్టండి, డెసిటల్తో కొట్టేసా. ఇప్పుడు మనం షార్ట్ రన్స్ చెప్పరు చూడండి. 2 లాంగ్ రన్ చూపించావా? వస్తాను వస్తున్నా. ఈసారి M10 పెట్టే కొడతాను నేను. ఒకసారి కనెక్ట్ అవ్వట్లా, అంతేనండి. వాడు దూరం వెళ్ళిపోతే మనం ఏం చేయలేము.
ఎగురుతున్నావు ఇది బాగుంది ఎగురుతున్నావు రసిట్టాతో మళ్ళీ కొట్టనా చూసారా పడింది జస్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే వాడే వస్తాడు ఏం కానీ వెళ్తే చచ్చిపోయినట్టు ఎంగాడు కానీ నాకేం వెళ్ళట్లేదు చూసారా జంప్ హెడ్ షాట్ అంటే మీకు ఎట్టండి కావాలంటే కామెంట్ చేయండి పడతా మనమే అసలు మామూలుగా పొరపాటు చేసేది ఎన్ని అడిగా అవతల పక్క ఎంత పెద్ద ఉండగా రప్ప కొట్టడమే ఎందుకనే గాయస్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవాలంటారు ఎరా ఏంటి మళ్ళీ కొట్టాలా రో కొడుతున్నాడు రోయ్ అబ్బో బాబోయ్ నేను పైన జరుగుతున్నా గ్లోవల్గా ఇట్లేదురా నీకోసం గ్లోవల్గానే ఇట్లా చూడ ఎంత పడింది ఆడికి అయినా కానీ లేదురా నీకు సిగ్గు అయినా కానీ లేదు వీడికి అయినా కానీ లేదు అబ్బా జస్ట్ ఫర్ మూమెంట్ కోసం అనుకుంటే చూసారా జంప్ హెడ్ షాట్ అంటారా బాబు సింపుల్ పడతాయి గైస్ నేర్చుకుంటే చాలు ప్రాక్టీస్ డూ ఆన్ ప్రాక్టీస్ అయితే చాలు నిజంగా ఆడతానే 7 రౌండ్లు కొట్టేసాను ఈ రౌండ్ కొట్టేస్తే విన్ను ఫిష్ కొట్టద్దామండి ఈసారి ఫిష్తో కట్టమైద్దాంలే సరే పా ఫిష్తోనే కొడదాం వస్తున్నా ఒకటి వెళ్ళింది పుష్పరాజ్ షార్ట్లతో అదే డెస్క్టాప్తో కొట్టేసాడు ఓకే గాయస్ ఇదే టుడే గేమ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ గాయస్